నువ్వు కూడా తీ. ఏం జరిగిందంటే మీకు వచ్చిన సమాచారం? అదే పొద్దున 3:30 ఆ ప్రాంతంలో 3:30 ఆ ప్రాంతంలో ఇక్కడ యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఆ బైక్ని ఢీ కొట్టడము, ఆ బైక్ కూడా లోపలికి వెళ్ళిపోయి ఫ్యూయల్ ట్యాంక్ని ఢీ కొట్టడము, ఆ ఫ్యూయల్ ట్యాంక్ని ఢీ కొట్టగానే అది పేలడము. మనకు అందరికీ తెలుసు, ఫ్యూయల్ కనుక అంటుకుంటే వితిన్ మినిట్స్ అదే అంటుకుంటుంది. అది ఆ టైంలో అందరూ ప్రయాణికులు పడుకొని ఉంటారు. నాకు తెలిసి వాళ్ళు కొంతమంది అక్కడ విండోస్ బ్రేక్ చేసుకొని బయటపడడం జరిగింది. ఇప్పుడు వరకు దాదాపు 40 మంది ఉన్నారు ప్రయాణికులు. దాంట్లో 19 మందిని మేము అక్కడ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి సేవ్ చేయగలిగాము. ఇప్పుడు మాత్రం మీరు గమనిస్తే ఆ బాడీస్ పూర్తిగా కాలిపోవడంతో మనము ఐడెంటిఫై చేయలేకపోతున్నాము. కాబట్టి ఎవరు అనేది గుర్తించడము మేబీ ఇంకొక గంట 2 గంటల్లో తెలుస్తుంది. కానీ చాలా దారుణమైన సిచ్యువేషన్ ఇక్కడ జరుగుండకూడదు. చాలా బాధాకరమైన సంఘటన ఇది. అదే మొత్తానికి 40 మంది, ఆల్మోస్ట్ 40 మంది ఉంటారు. దాంట్లో 19 మంది మాత్రం హాస్పిటల్లో ఉన్నారు. అంటే మిగతా వాళ్ళను ఇంకా ఐడెంటిఫై చేస్తున్నాం మేము. మొత్తం ఇంకో 1-2 గంటల్లో మనకు తెలుస్తుంది.